విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి సరళ లక్ష్మి ఎంత మంచి మనిషో నీకు తెలీదు నీలాంటి అబ్బాయి నాకట్టుకుందంటే ఆమె ఖచ్చితంగా మంచి మనిషి అయి ఉంటుందిరా కానీ ఇప్పుడు తెలియాల్సింది ఆమె మంచితనం కాదు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న నీ నిర్ణయం ఎంతవరకు మంచిదనేదే తేలాలి లక్ష్మి విషయంలో నా నిర్ణయానికి తిరుగులేదు సరళ కాకపోతే చదువైపోయాక నాకంటూ ఒక ఉద్యోగం దొరికాక ఈ సంగతి ఇంట్లో చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే త్వరగా తెలిసిపోయిందన్న బాధే తప్ప ఈ విషయం ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్న బాధ నీకు లేదన్నమాట అవును అన్నీ తెలిసిన వాడివి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో యాదయ్యా మీ ఊళ్ళో కోళ్ళుంటాయా? కోళ్ళు లేని ఊళ్ళు, కోడికూర తిననోళ్ళు ఈ భూప్రపంచకంలో ఎవరైనా ఉండారా అని. కోళ్ళు పట్టేవాడివా నువ్వు? అమ్మో, ఇప్పుడు పట్టరామని చెప్తావా ఏంది? మందు దాగమని ముందు పెట్టి ఇదేం పితలాటకం రా కిష్టిగా. కోళ్ళు పట్టేవాడివా అన్నా తప్ప ఇప్పటికిప్పుడు పోయి కోళ్ళు పట్టరమ్మని చెప్పినానా? చెప్పు, కోళ్ళు పట్టడం నీకు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. మరి బంగారు కోడి పెట్టల్ని పట్టడం వచ్చా? కిష్టిగా ముదిటి కుక్కకే నీకు నసాలానికి ఎక్కినట్టుందిరా. నేను అడిగిన దానికి చెప్పు. ఏందిరా చెప్పేది? ఇప్పుడు బిజినెస్ లో మనం పట్టేటి అన్ని బంగారు కోడి పెట్టలే కదా. అవన్నీ నాటుకోళ్ళురా. నేను అడిగేది జాతి కోళ్ల సంగతిరా, ఎర్రి ముఖమా. అట్లాంటివి మనకు తెలీదురో. మరి నీకు ఇంకేంది తెలుసు? సీసాలకు సీసాలు తాగి గెంతులేయడమా? ఇప్పుడు నేను తాగేసి గంతులేస్తాడానా? ఒట్టిగా తాగుతున్నానంతే. రే యాదయ్య, లక్ష్మనే బంగారు కోడి పెట్టని ఎట్టాగైనా సరే నా రిచ్చాలో ఎక్కించాలి. అందుకేదన్నా దారి చెప్పు. నేను చెప్పను. ఏ
నీ ఏరియా ఆడోళ్ళ జోలికి రాకూడదని నా చేతి ఒట్టేయించుకున్నావుగా. ఒట్టు తీసి గట్టు మీద పెడతా గాని ఓ అవిడియా చెప్పు. చెబితే ఏమిత్తావు? ఇచ్చింది సాల్దా ఏంది? సరే ఏందిరా ఎవ్వరం? దాన్నెట్టాగైనా సరే రిచ్చా ఎక్కించాలా. అంతే కదా, లాడ్జింగ్ మెట్లు ఎక్కించాలా, పైన గదుల్లోకి పంపించాలా. అంతే, అంత మటుకు చాలు. అదేంది? అదంతే, అంత మటుకు లక్ష్మిని ఒకరు సూత్తే చాలు. ఒకరా? ఎవర్రా ఒకరా? ఎవరైతే నీకెందుకురా యాదిగా, ఇదంతా ఒక అబ్బాయి చూడాల. అంటే అది వ్యాపారం చేయక్కర్లేదన్నమాట. అంత దానికి ఎంత బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికే? అసేవిటి పడే. ఈ డబ్బులు లేరు గాని చెప్పే. చెవులు మనకే కాదురా, గోడలకు కూడా ఉంటాయి. ఇట్రా. చిన్న సిరుగుంటేను ఊరికే ఉండడం ఎందుకని కుట్టుకుంటున్నానే. అసలే గుడ్డు మొలహానివి, సూది పట్టుకోవద్దే చేతికి గుచ్చుకుంటదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పేవనుకో. ఏటి అనుకునేది గినుకొనిదిని ఇటువో. పుసే అవ్వా, నీ బతుకి కొత్త సీర కట్టుకునే భాగ్యం లేదే. నీలాగా వయసులో ఉన్నప్పుడు నేను కట్టుకున్నానులే. అదంతా నాకు అనవసరం. ఎప్పుడనగా కొనిచ్చినానే నీకు కొత్త సీర? ఒక్కసారైనా కట్టుకున్నావా? మోసిపోద్దమ్మా, కొత్త సీరమ్మా అని పెట్టులో పెట్టి దాచుకున్నావు. అది కత్త ఎలకలు కొట్టేసినాయి. అంత మటుకి కొత్త సీర కొనుక్కోవడం ఎందుకు, పెట్టులో పెట్టి దాచుకోవడం ఎందుకు, ఎట్ట కుట్టుకోవడం ఎందుకు? ఆ బాధ లేకుండా ఈ కిష్టిగాడు బ్రహ్మాండమైన దారి కనుక్కున్నాడే అవ్వా. నీకే ఓ దారి దిక్కు లేదు, ఇంకా మాకేం దారి చూపిస్తావరా కిట్టిగా? అంత మాట అనొద్దు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా? వెళ్తానికే కదంటే వచ్చింది. తొందరగా లేచి నా రిచ్చాబల్లో కూర్చోండి, నేరుగా తీసుకుపోతా. ఏడకి? ఏట్లోకా? అబ్బా, ఏట్లో కాదే, కొత్త లాడ్జింగ్ ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. చేస్తే ఆడకూతుళ్ళకి ఊరికనే కోకా రైకా పంచుతున్నారు. అట్టా అంటే మేము ఎగబడిపోతాం అనుకున్నావా? నువ్వు నేను ఎగబడకపోయినా మనలాంటోళ్ళకి దేశమేం కొట్టుపోలేదే. అప్పుడే మన ఏరియా వాళ్ళంతా ఈ సంగతి తెలిసి లాడ్జింగ్ దగ్గరికి పరిగెత్తకపోతా ఉన్నారు. ఊరికే వచ్చేది అది మాకు అక్కర్లేదులే. మంచి మంచి కోకలే నా కళ్ళారా చూసొస్తున్నా. ఇయ్యాల కోకలిచ్చినోడే రేపు కొంగట్టుకొని లాగుతాడు. ఎట్టాడు కదా చాలా ఎన్నం. ఇది ఇట్టాగే అంటది గాని నువ్వు రాయే, మనం వెళ్దాం. ఇదిగో, అది రాదు, నేను రాను. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. నువ్వు కట్టుకోకపోతే కట్టుకోకపోయావు, కనీసం ఈ ముసలిదాన్నైనా కట్టుకోనివా? చెప్తుంటే నీకు చెవిడేట్రా? ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. దండాలమ్మా. నిన్న మొన్న కనిపించలేదే? తమరు అప్పచెప్పిన పనిలోనే ఉన్నానమ్మా. ఎంతవరకు వచ్చింది? తమరికి తెలియందే ఉంది. ఆ లక్ష్యం అనేది ఒక రకంగా లొంగే ఘటం కాదమ్మా. సరిగ్గా మన బుట్టలో పడుద్ది అనుకుని ఓ ఎత్తుగడేసిన దాని ముందు మన ఎత్తులు అదే నా ఎత్తులేం పార్లా. చిల్లర పైసల కోసం చీపురు పట్టుకునే మొహాలు
పాచండం కోసం పాకులాడే మొహాలు అలాంటి దాన్ని ట్రాప్ చేయడానికి కూడా అన్నెత్తులు వేయాలా? దాని సంగతి మీకు బొత్తిగా తెలవదనుకుంటానమ్మా. నోర్మయ్, ఎవరెవరి లెవెల్ ఏమిటో నాకు బాగా తెలుసు. తప్పైపోయింది, క్షమించేసేయండి అమ్మా. అలా రా దారికి. అమ్మా మరి ఏంటి? ఏం లేదమ్మా, తమరిచ్చిన డబ్బులు అయిపోయినాయి. అప్ప చెప్పిన పని అవలేదు కానీ డబ్బులు మాత్రం అప్పుడే అయిపోయాయా? కాసిని పచ్చనోట్లు ఇప్పుడు నా మొఖాన కొట్టారనుకోండి, ఈసారి మీకు అగపడే తలికి పనవకపోతే చెప్పుచ్చు కొట్టండి. ఏడ్చావులే. ఇలా దారులు కాసి డబ్బులు గుంజడం, పబ్లిక్ గా న్యూసెన్స్ క్రియేట్ చేయడం నాకు నచ్చదు. ఏ రోజు చేసిన పని ఆ రోజే ఇంటికొచ్చి చెప్పాలి, అర్థమైందా? అట్టాగేనమ్మా. చిల్లర మనుషులు, చిల్లర బుద్ధులు. ఇట్టా ఎంతసేపు అని కూర్చుంటావే లక్ష్మి? ఆ కిట్టిగాడు వచ్చేదాకా. ఆ ఎదవొచ్చేసరికి ఎంత ఆలస్యం అవుతుందో ఏటో, బాగా చీకటడిపోద్దే. కొట్టి చీకటడిపోయేదాకే కాదు, ఏనే తెల్లగా తెల్లారిపోయేదాకా కూకుంటా ఆడి సంగతి ఏదో తేలిన తర్వాతే లేత్తా. ఆడేటన్నాడే తల్లి ఏంటి చెప్పవు గందా? ఆని రాని ఆ ఎదవ నోటంటే చెప్పిస్తాను. ఏటి బాబు? ఏం లేదు, నీకో చుట్టం ఉన్నాడని, వాడి పేరు బెనర్జీ అని, వాడు నీ బాగోగులు చూస్తున్నాడని నాతో ఎందుకు చెప్పలేదు? ఏటి బాబు మీరనేది? బెనర్జీ అని మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? మాకసలు చుట్టాలే లేరు. ఏమే? ఉన్నారు గాని ఆళ్ళల్లో ఈ బాబు చెప్పిన పేరున్నోళ్ళు ఎవ్వరు లేరు. ఆడింకేం చెప్పాడు బాబు? తను మీకు చుట్టమని, మీ బాగోగులన్నీ తనే చూసుకుంటానని, గోడమీద రాతల విషయంలో లక్ష్మి ఎంతో బాధపడిందని, పెళ్లి వెంటనే జరగాలని, అది జరగకపోతే మర్యాద దక్కదని మా ఇంటికొచ్చి చెప్పి వెళ్ళాట. ఆయన అన్నీ మంచి మాటలే చెప్పాడు కదా బాబు, ఆ మాటల్లో తప్పేముంది? మంచి మాటలే, కానీ ఆ మాట్లాడిన పద్ధతి, అందుకు వాడిన భాష సరిగ్గా లేవు. కడుపు మండినోళ్ళు బాగా అట్టానే ఉంటది బాబు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? నువ్వు ఊరుకోయే, నువ్వు ఒట్టి పిచ్చిమాలో కానివి. దీని మాటలు లెక్కలోకి తీసుకోకండి బాబు. మీ ఇంటికాడెవడో వచ్చినాడని చెప్పారు కదా, మా ఇంటికి జూసీ బాబు వచ్చాడు. జోషి ఇక్కడికొచ్చాడా? అవును బాబు, వచ్చి మిమ్మల్ని మనవాడ్డో నాకిట్టవైతే మన పెళ్లి దగ్గరుండి జరిపిస్తా అన్నాడు. మన పెళ్లితో వాడికేమిటి సంబంధం? అదే మాట నేను అడిగా. మధ్యలో ఈ ముసలిదడ్డొచ్చి ఏదేదో మాట్లాడింది. మాట్లాడక ఎవ్వారం కొంప మీదకి వచ్చా కూడా నోరు మూసు కూర్చోమంటావా? పెళ్లికి ముందే నలుగురు కళ్ళలో పడకూడదే తల్లి అంటే నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, ఇటు ఈ కొంప మీదకి అటు ఆ కొంప మీదకి ఎట్టా ముంచుకొచ్చిందో. మీరలా అనుకోవడం సమంజసమే కాని మీరు భయపడేంత ఏం జరగలేదు. ఇన్నాళ్ళు నేను ఎట్టా అడగాలా అని వెనక ముందు చూశాను. ఇక అడక్క తప్పడం లేదు బాబు. ఏంటి అడిగేది? ఆ బాబుకు తెలవదా ఎప్పుడేం చెయ్యాలో? నువ్వేటి ఆయనకి చెప్పేది? పెద్దదాని మాట పెడసేవని పెడుతున్నావే లక్ష్మి. ఆనకేదన్నా అయితే కుమిలి కుమిలి సావాల్సింది మనమేనే. అదొట్టి పిచ్చి మొలకు. మీరిప్పుడు ఆలోచన చేయాల్సింది దాని మాటల గురించి కాదు. అసలు మీ ఇంటికొచ్చినోడెవడో, ఆడికి నా పెళ్లి విషయంలో అంత శరదెందుకో, జూసీబాబు మా ఇంటికొచ్చి పెళ్లి జోలు ఎందుకెత్తాడో కనుక్కోవాలా. ముందా సంగతి చూడండి బాబు. సరే, యా ఇక చూస్తావుగా ఈ జోషి ప్రతాపం ఏంటో. ఓకే మిస్టర్ బెనర్జీ, బాయ్, సీ యూ. హలో మదన్. బెనర్జీ ఎవరు? బెనర్జీయా? అసలు ఆ పేరున్న వాళ్ళు ఎవరో నాకు తెలీదు. బెనర్జీ ఎవరో తెలియకుండానే ఇంతసేపు అతనితో మాట్లాడావా? నిజంగా మదన్, అతను ఎవరో నాకు తెలీదు. పోనీ అతను మా ఇంటికొచ్చి మా వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం గురించి తెలుసా? ఎవడు వాడు? వాడికి నీకు ఏమిటి సంబంధం? చెప్పు. ముందు నన్ను వదులు. నిజం చెప్పేదాకా నిన్ను వదలను. అటు వాడు మా ఇంటికి రావడం, ఇటు నువ్వు లక్ష్మి ఇంటికి వెళ్ళడం, ఇద్దరు పెద్ద గాడ్ ఫాదర్స్ లా మాట్లాడడం, ఏమిటిదంతా? చెప్పు. మా విషయంలో మీ ఇంట్రెస్ట్ ఏమిటి? చెప్తావా లేకపోతే నిన్ను? మదన్, వాట్ ఈస్ దిస్? ఇది కాలేజ్ క్యాంపస్ అనుకున్నావా, కూరగాయల మార్కెట్ అనుకున్నావా? అతను వదిలే. అది కాదు సార్, ఇంత గొడవ జరగడానికి అసలు కారణం వీడు. అవును సార్, నేనే. ఏదో ఫ్రెండ్ కదా అని పని మనిషి లక్ష్మి విషయంలో నువ్వు అలా చేయడం ఏం బాగోలేదు. ఏదో కూలి డబ్బులతో బతికేవాళ్ళు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. లక్ష్మి అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగాను సార్.
ఈ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్గా మామూలుగా అడిగాను సార్. తప్పా సార్? అందులో తప్పేముంది? ఇంత గొప్ప పేరున్న కాలేజీలో ఇలాంటి పనులు జరుగుతున్నాయని తెలిస్తే రేపు పొద్దున పరువు గల వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీలో చేరడానికి వస్తారా సార్? పైగా కాలేజీ పెద్దగా మీకెంత చెడ్డ పేరు. పెద్దలు మీ ముందు ఇప్పుడే అడుగుతున్నాను, లక్ష్మి విషయంలో ఇతను ఏం ఆలోచిస్తున్నాడో, ఇతని నిర్ణయం ఏమిటో ఇప్పుడే తెలిపోవాలి సార్. రాయ్, అదును దొరికింది కదా అని అనవసరంగా రెచ్చిపోకు. మదన్, అదే మాట నేను అడుగుతున్నాను. సార్, జరిగిన పొరపాట్లను సరిదిద్దడం ఒక్కటే కాదు, మరోసారి ఇలాంటివి జరగకుండా చూడడం కూడా నా బాధ్యత. లక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటాను సార్. అది ఆ మాట మీద ఉండు. దట్ ఈజ్ మదన్. వెరీ గుడ్. నమస్కారం అండి. నమస్కారం. రండి, నా కారులో వెళ్దాం. మరోలో అనుకోకపోతే మీరు? నా పేరు రోజీ. మీ అబ్బాయి మదను నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అలాగా అమ్మా? అవును అంకుల్. నేను మీకు తెలియదు కానీ మీరు మాత్రం నాకు బాగా తెలుసు. కాలేజ్లో మదన్ని కదిలిస్తే చాలు మీ గురించి, మీ మంచితనం గురించి తెగ లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటాడు. తనకు మీతో బాగా అటాచ్మెంట్ అనుకుంటా. అవునమ్మా. ఒకసారి కాలేజ్కి వచ్చే తొందరలో పుస్తకం అనుకుని మీ ఫ్యామిలీ ఆల్బమ్ పట్టుకొచ్చాడు. ఎప్పుడు? ఎప్పుడంటే చాలా రోజులైంది అంకుల్. అప్పుడు నేను తనని బాగా ఆట పట్టించానులేండి. మదన్ ఎవరితోనూ ఉండనంత ఫ్రెండ్లీగా నాతో ఉంటాడు. ఆ రోజు ఫోటో ఆల్బంలో మిమ్మల్ని చూశాను. ఇందాకడి నుంచి మీరా కాదా అనుకుంటూ వచ్చాను. నా గెస్సింగ్ కరెక్టే. నా మెమరీ పవర్ను మెచ్చుకోరేంటి అంకుల్? రండి అంకుల్, నా కార్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదమ్మా, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. ఏ, నేను మీ ఇంటికి మీ ఫ్యామిలీకి దగ్గర అవ్వకూడదా? అబ్బేబే, నా ఉద్దేశం అది కాదమ్మా. మీ ఇంటికి వస్తే కాఫీ ఇవ్వాల్సి వస్తుందనా? నువ్వు అలా అంటే నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళి కాఫీ తాగించి మరీ పంపిస్తాను. నిజంగానా అంకుల్? అయితే ఒక పని చేస్తాను, నా కారు ఇక్కడే వదిలేసి మీతో పాటు నేను నడుస్తాను. నీకెందుకమ్మా అంత శ్రమ? ఇందులో శ్రమే ఉంది అంకుల్. మీ ఇంటికి వస్తే మదన్ వాళ్ళ మమ్మీని చూడొచ్చు. మీ అమ్మాయి పేరేమిటి? సరళ. am I correct? నీ మెమరీ పవర్ అమోఘమమ్మా. థ్యాంక్స్ అంకుల్. పదండి, నడిచే వెళ్దాం. వద్దులేమ్మా, కార్లోనే పెడదాం. నిజంగానా? అసలే మీకు ఆత్మాభిమానం ఎక్కువని మదన్ చెప్తూ ఉంటాడు. ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతున్నావు. ఆత్మీయుల దగ్గర ఆత్మాభిమానం అడ్డు రాదమ్మా. పద పెడదాం. థ్యాంక్స్, రండి. ఫ్యామిలీ టోర్నమెంట్లో మొట్టమొదటి వికెట్ పడిపోయింది. గుడ్ ఓపెనింగ్ రోజీ. ప్రొసీడ్. ఆగిపోయామే, రామ్మా. పార్వతి, పార్వతి, ఈ అమ్మాయి రోజీ అని మదన్ చదివే కాలేజీలోనే చదువుతోందట. నమస్కారం అండి. రామ్మా, కూర్చో. బాబు ఇంకా కాలేజీ నుంచి రాలేదమ్మా. క్లాసెస్ అయిపోయిన తర్వాత మదన్ తిన్నగా వెళ్ళి లైబ్రరీలో సెటిల్ అయిపోతాడండి. మాలాంటి వాడితో కలిసి సరదాగా కాసేపైనా స్పెండ్ చేయవయ్యా బాబు అంటే ఒక పట్టాన్ని కదిలిరాడు. ఒట్టి పుస్తకాల పురుగు. మదన్ అంటే కాలేజీలో పరిచయం. మీరెక్కడ కలిశారు? నేను బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా దూరం నుంచి నన్ను చూసి గుర్తుపట్టింది. రెండంకుల్ కారెక్కండి అంటూ తొందర పెట్టింది.